ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేహా, నువ్వెందుకు వచ్చావు? నీ స్కూల్ ఫీజు కడదామని వచ్చాను. ఆ అక్షయ్ ఏమంటుందంటే అంతా కళ్ళారా చూశాను. దానివల్ల నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది నేహా. అది అర్థమవుతుంది. పైగా దానికి మధ్య అవని సపోర్ట్ ఎక్కువైంది. నువ్వేం కంగారు పడకు. దాని విషయం ఏం చెయ్యాలో నాకు తెలుసు. నువ్వు క్లాస్ రూమ్కెళ్ళు, నేను ఫీజు కట్టి వెళ్తాను. దాన్ని వదిలిపెట్టకూడదు. అక్షయ్ అంటే నాకు నా కూతురికి కూడా ఇష్టం లేదు. మీరేం చేస్తారో తెలీదు. దాన్ని ఎటైనా దూరంగా పంపించేయండి. నా ఫుల్ సపోర్ట్ మీకుంటుంది. ఇంట్లో మా ఆయన మా అత్తయ్య లేరు, ఫంక్షన్కి వెళ్లారు. మామ అక్షయ మాత్రమే ఉన్నారు. ఈ రాత్రికి ఎలాగైనా ఆ అక్షయ్ని ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటెయ్యాలి. అక్షయ, అమ్మా అక్షయ, ఫోన్ చేద్దాం రామ్మా. వస్తున్నాను తాతయ్య. నాన్నమ్మ ఎక్కడికి వెళ్ళింది తాతయ్య? పక్కూరికి వెళ్ళిందమ్మా, వచ్చేస్తుందిలే. మనం ఫోన్ చేద్దాం. నేను వడ్డిస్తానుండండి. నేను వడ్డిస్తానులేమ్మా. పర్లేదు తాతయ్య, నేను వడ్డిస్తాను. భోంచేయండి తాతయ్య. పెద్ద గొడవ పెట్టేయాలి. మా అమ్మే నీ రూపంలో నా దగ్గరకు వచ్చినట్టుగా అనిపిస్తుందమ్మా. అచ్చం మా అమ్మలాగే వడ్డించావు. ఇదిగో మొదటి ముద్ద నీకే పెడతాను. కావేరి, ఏమైంది నీకు? ఎందుకలా చేశావు? ఎందుకు వారవలేకపోతున్నావు? అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇలా నీలపాల చేయడం తప్పు కదా ఆంటీ? నోరు ముయ్యవే. నాకు నీతులు చెప్పకో. నీ వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది నాకు. ఇప్పుడు ఏమైందని చిన్నపిల్ల నోటి దగ్గర అన్నం ముద్దలు లాగేశావు? నీ మనశ్శాంతికి భంగం కలిగించే పనులు ఏం చేసిందని? ఇది స్కూల్కి వెళ్తున్న ప్రతిసారి టీచర్లు నా కొడుకుని తిడుతున్నారంట. అక్షయ్ చదవకపోయినా నీకంటే తెలివైంది అని తారతమ్యాలతో మాట్లాడుతున్నారంట. దీనివల్ల నా కొడుకు స్కూల్ మానేస్తానంటున్నాడు. రోజు ఏడుస్తున్నాడు. దీని పీడ ఎప్పుడు వదులుతుందో. కావేరి, అక్షయ్ నేమనకమ్మా. అక్షయ్ నేమన్నా అన్నావంటే అమ్మవారిని అన్నట్టే. అంటాను, నా ఇష్టం వచ్చినట్టు అంటాను. కడుపు రగిలిపోతుంది నాకు. ఇక నోరు మోస్తావా లేదా నువ్వు? సొంత వాళ్లకంటే ఇదే ఎక్కువైపోయిందా మీకు? ఇక ఇదైనా ఇంట్లో ఉండాలి, మేమైనా ఉండాలి. దీన్ని బయటికి గెంటుతారో మమ్మల్ని బయటికి గెంటుతారో గెంటేయండి. ఇది మీ ఇల్లే కదా. అక్షయ్ తల్లిదండ్రులు ఎవరో తెలిసే వరకు కొంచెం ఓపికతో ఉండమ్మా. 5 సంవత్సరాలైనా దీని గురించి ఎవ్వరూ రాలేదంటే వాళ్ళు ఉండుండరు, ఎప్పుడో పోయుంటారు. ఇది కూడా చస్తే దరిద్రం వదులుతుంది. కావేరి,
తాతయ్య దారిన పోయే దానికోసం కోడల మీద చెయ్యెత్తుతారా? బుద్ధి లేదు మీకు. దీని విషయంలో తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. నిన్ను తాతయ్య 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 అక్షయ ఏమైంది తాతయ్య? తాతయ్య అమ్మా అమ్మా తాతయ్య? అమ్మా అక్షయ తాతయ్య గుండె ఆగిపోయేలా ఉందమ్మా. తాతయ్య ఈ తాతయ్య నిన్ను వదిలి వెళ్ళిపోయేటట్టుగా ఉందా అమ్మా? మీకేం కాదు తాతయ్య, హాస్పిటల్ కి వెళ్దాం, ఉండండి. కావేరంటీ, తలుపు తీయండి ఆంటీ, తొందరగా తీయండి ఆంటీ. ఆంటీ ఏంటే? తాతయ్యకి గుండె నొప్పి వచ్చింది, ఏదైనా అవుతుందేమో. నా దగ్గర డ్రామాలాడకు. నిజంగానే వచ్చింది, దేవుడి మీద ఒట్టు. వస్తే వచ్చిందిలే, చేస్తే ఒక పని అయిపోతుంది. తాతయ్యని హాస్పిటల్ కి తీసుకెళ్దామంటీ. తాతయ్యకి బాగైన తర్వాత నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను. బయటికి రండి ఆంటీ, తలుపు తీయండి ఆంటీ. ఆయన పోవటమే మంచిది. అప్పుడు దీన్ని బయటికి గెంటేయడానికి సులభమవుతుంది. ఆంటీ తలుపు తీయండి ఆంటీ. ఆంటీ తాతయ్య 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 మీకేం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. నేను బయటికి వెళ్ళి ఎవరినైనా తీసుకుని వస్తాను. ఉండండి తాతయ్య. ఏవండి, తలుపు తీయండి. ఏవండి, తలుపు తీయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.